ఈ అట్టు గురించి చెప్తాను. ముందు ఈ అట్టేసేసి నేను మా కిందావిడ దగ్గరికి పట్టుకెళ్తాను. మా ఇంట్లో రెంట్‌కుంటది ఆవిడ. ఆవిడ అట్టు తింటా ఎన్నన్నదో ఏంటండి చూడండి. ఇది? కామెడీగా బాగా కలిపట్టండి. ఇడ్లీ పిండి, పెసరపిండి, ఆహా. కొంచెం కరాచీ. ఇలా అయిపోయాడట్టు చేసేస్తున్నారు టిఫిన్లు. ఇంక తినిపోతే ఏం చేస్తారు ఆయన? వాళ్ళు తినేస్తున్నారు ఏదో పాపం బాగానే ఉంది కానీ ఏదో వాళ్ళు తినేస్తున్నారు అంతే. అన్ని పేర్లు పెట్టాము, మొత్తానికి పేరు అంతా ఖాళీ చేసాము. ఏదో ఆకలేసి తినేస్తాను అంతే. కానీ శుభ్రంగానే సూపర్ ఉందండి బాబు, కడుపు నిండిపోయినట్టు ఉంది. ఇంక టిఫిన్ అంటే ఎలాంటిదే తిన్నారు టిఫిన్. చూడండి తినేసి ఇప్పుడేమో అలా చెప్తుంది ఆవిడ. మళ్ళీ అలా చేయాలి అని అడిగారు నన్ను. అలాగే మీ అందరికీ కూడా చూపిందామని, షేర్ చేసుకుందామని వీడియో తీస్తున్నాను. ఏమీ కాదండి, కొంచెం పెసరపిండి మన ఇంట్లో ఫ్రిడ్జ్లో ఉండిపోతుంటాయి కదా టిఫిన్ వేసుకుంటే, అలా పెసరపిండి కొంచెం, ఇడ్లీ పిండి కొంచెం ఉండిపోయినాయి. వాటిని మరి అంతా చేయాలంటే అవ్వదు కదా, అందుకని ఇలా చేసేస్తున్నాను. బాగుంటాయి, కలిపట్టు అంటారు దీన్ని. ఇదేంటంటే రెండు కలిపేసుకుని కొంచెం సాల్ట్ వేసేసుకుని వాటర్ పోసేసుకుని దోసపిండిలా కలిపేసుకోండి. కొంచెం కరాచీ వేసుకోండి, క్రిస్పీగా ఉంటాయి. ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, అల్లం, జీలకర్ర కామను వేసుకుంటాం కదా అట్టు మీద. టమాటా పచ్చడి అండి, అందులోకి చూపించున్నాను అంతే, చేసి చూపించాను కదా ఆల్రెడీ మీకు. అందుకని పాన్ అయితే పెట్టేశానండి, దోశ వేసుకుంటున్నాను. ఇదేంటంటే ఆయిల్ పోయకుండా వేయండి, లేకపోతే జరగదు పాన్ మీద, అందుకు. తర్వాత ఆయిల్ పోసుకోవచ్చు. ఆనియన్స్, జీలకర్ర ఇవన్నీ వేసాను కదా, అవి పెట్టుకుని వేసేయండి. వేసేసి ఆయిల్ పోసేసుకోండి, మెల్లిగా కాలనివ్వండి. ఇది ఎలాగంటే మీకు నచ్చితే ఇలా ట్రై చేయండి, బాగుంటుంది. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ. భారతి గారికి ముందు థ్యాంక్ యూ. కాలిపోయిందండి, బాగా చెప్పారు కదా మా దోశ గురించి ఆవిడ. క్రిస్పీగా కాలింది. దీన్ని తీసేసుకోవచ్చు పాన్లోది. ఓకే అండి, థ్యాంక్ యూ. మీరు కూడా ట్రై చేయండి. బాయ్ బాయ్.